సంక్రాంతి పండుగను జిల్లా వాసులంతా ఆనందోత్సాహాల మధ్య ఉత్సాహంగా జరుపుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ మండలం వలసపాగ్ల గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని ఆటల పోటీల విజేతలకు, ముగ్గుల పోటీల విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు, కటకంశెట్టి బాబీ, నురుకుర్తి వెంకటేశ్వరరావు, బోళ్ల కృష్ణమోహన్, జీని శ్రీను, సోదే మొసలయ్య, రేమ్స్ రామకృష్ణ, గంగాద్రి నాయుడు, గౌతమ్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. మన కాన్స్టిట్యూన్సీలో మనం 2-3 ఏళ్ళ నుంచి చక్కగా ముగ్గులు పోటీలు అయ్యి ప్రతి చోట పెట్టుకుంటా బాగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అనేక మంది. అలాగే గవర్నమెంట్ నుంచి ఒక 50 గిఫ్ట్ ప్యాకెట్స్ ఇచ్చారు. అలాగే వీర్రాజు హాస్పిటల్ డాక్టర్ గారు ఒక 15,000 రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది. ప్రియాంక కన్స్ట్రక్షన్స్ ఒక 10,000, హంగ్రీ బర్డ్స్ అది ఒక 10,000 రూపాయలు. ఇంకా ఇట్లా చక్కటి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఎప్పుడు స్పాన్సర్స్ వస్తారు. ఎందుకంటే నేను బీచ్ కబడ్డీ పెట్టాను. కొంచెం పెద్ద బడ్జెట్ తోటే స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ పెట్టడం జరిగింది. పెడితే అప్పుడు అలా మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా దాని అంతరాలు చాలామంది ముందుకు వచ్చి అది బాగా జరుగుతున్నంతసేపు నెక్స్ట్ టైం కార్యక్రమంలో చెప్పండి సార్ మేము ఇస్తాం అని చెప్పారు. ఇప్పుడు మొదటిసారే మన చేతి డబ్బులు పడతాయి ఎప్పుడైనా సరే. రెండోసారి మన పర్ఫార్మెన్స్ బాగుంటే ఇటువంటి వాటిని చేయడానికి అనేక మంది ముందుకు వచ్చి చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ పిల్లలను కూడా ప్రోత్సహించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆర్థికంగా బాగుంటే పర్లేదు, కానీ ఆర్థికంగా బాగోకపోతే మటుకు మనందరం తలకు చేసి ఖచ్చితంగా ఈ పిల్లల్లో పర్ఫార్మెన్స్ బాగుంది. ఆ టీచర్ గారిని కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ మనందరూ ఒక అండగా ఉండాలి, చెయ్యాలని చెప్పి. పండగ వాతావరణం అంతా కూడా వలసపాకలోనే ఉన్నది. మహిళలందరూ కూడా ఒకరి పోటీ మీద ఒకరు బాగా ముగ్గులేసి ఇక్కడ అంతా కూడా అందంగా తయారు చేయడం జరిగింది. వారందరూ కూడా ఒక మహిళగా మన ఇంటి దగ్గర ఏమైతే చేసుకుంటున్నామో అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించి ఇక్కడ పెద్దలందరికీ కూడా పంతం నానాజీ గారికి ఇవన్నీ ముగ్గులు కూడా బాగా నచ్చినాయి. అందరికీ కూడా ప్రైజులు ఇస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్. తర్వాత అందరికీ ఎవరైతే పెట్టారో అందరికీ కూడా ఏదో ముగ్గులు ఇచ్చి పంపిస్తారు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇది పండగ అనేటప్పటికీ మనకి మహిళకి ముగ్గుల పోటీ వస్తుందని సరదాగా మనం పెట్టుకుంటాం. అలాగే మగవాళ్ళకి అందరికి కూడా కోడి పందాల్లో వాళ్ళ ముందు ఉంటారు. పండగకి మనం ముగ్గుల్లో మనం ముందుంటాం కాబట్టి మీరందరూ కూడా పండగ వాతావరణం తీసుకొచ్చారు కాబట్టి మీకు అందరికీ కూడా మరో